చెప్పండి, నీకు ఎంత ఉంది భూమి, ఎంత ఉంది? 4.5 సార్. మరి రుణం ఏమన్నా బ్యాంకులో అప్పు ఉండేనా? ఉండే 1,40,000 ఉండే. 1,40,000 ఉంటే ఇంకా మాపి కాలేవు అవి. 2 లాక్ మాపి అన్నాడు వాడు. 1,40,000 ఎట్లా కావా సార్? అయితే కావా? కాలేదు. మళ్ళా రైతు బంధువు ఎకరానికి 15,000 ఇస్తున్నాడు, అవి రాలే. కేసీఆర్ పాలనలో జూన్ రాగానే డబ్బులు పడుతుండే, మళ్ళా ఇప్పుడు దసరాకు డబ్బులు పడుతుండే, పంట చేతికి లాగులకు అడిగడికి వస్తుంది మాకు. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు? మీ న్యాలి ముండమ్మర్చిపోను వేస్తామా, మంచిగా చేస్తామంటే ఓట్లు వేసినాము, ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మాన్యత పోయిందని తన్నిండు వాడు, లంచ కొడుకు వాడు. ఇగో ఇప్పుడు నీకు 4 ఎకరాల భూమి ఉంది, రుణమాఫీ కాలేదు, రైతు బంధువు కాలేదు. మరి ఇప్పుడు నీకు ఇస్తున్న 6 గ్యారంటీలలో ఇప్పుడు మహిళలకు కొన్ని 25,000 రూపాయలు ఇస్తామన్నాడు కదా, అలాంటి పథకం అన్న అయిందా? నీకు గ్యాస్ మాపైందా? మళ్ళా పోనీ నీకు చిన్నగా కరెంట్ బిల్ కూడా మాపైందా? కరెంట్ బిల్ మాపైంది సార్. 6 పథకాలు అంటే ఏమేమి పెట్టింది ఆయన తినడానికి, ఆయన సంకలకే పెట్టుకున్నాడు 6 పథకాలు. మందికి వాళ్ళకి పెట్టలే ప్రజలకు. కాకపోతే బస్సు ఒకటి పెట్టి ఫ్రీ, అది ఇట్లా మోగళ్ళం టికెట్ పైసలు పెట్టి నీళ్ళ వాడితే ఆడవాళ్ళేమో సీట్ మీద కూర్చుంటారు. అట్లా ఎట్లా పద్ధతి? మేము పైసలు డబ్బులు కట్టి మేము కూర్చోవన్నా, ఫ్రీ బస్సుకు వాళ్ళు కూర్చోవన్నా. ఫ్రీ తీసుకుపోతున్నామని నువ్వు ఫ్రీ ఎక్కుతున్నామని బస్సు ఫ్రీ వేసినావు, సంతోషమే. మరి మేము మొగళ్ళం డబ్బులు కడుతున్నాం కదా, టికెట్ చింపుకొని మేము కూర్చోవాలి కుర్చీ మీద, వాళ్ళు నిలబడాలి కదా. నిజమా అవుతాం? ఇది నీకే తెలవాలి, రేవంత్ రెడ్డికి తెలవాలి, రేవంత్ రెడ్డికి తెలవాలని ఇది మాట్లాడేది. నువ్వు ఫ్రీ ఆడిలో బస్సు పెట్టినావు, వాళ్ళు నిలబడాలి, మేము కూర్చోవాలి సీటు మీద, మేము కూర్చుంటాం, మేము డబ్బులు కట్టి టికెట్ తీసుకుంటున్నాము, కూర్చుంటాం మేము బరాబర్. ఇప్పటి సంది లేపేస్తాం ఈ నుంచి, ఆడపిల్లలను లేచేవని చెప్తాం అంతే. అంటే ఈ పథకం మంచిది కాదంటారు? ఈ పథకం మంచిది కాదు, నచ్చలేదు. తాత ఏం పేరు నీ పేరు? అశోక్. అశోక. ఏంది నీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు నా వయసు 1 దగ్గర పోయింది. 1 దగ్గర పోయింది. మరి పెన్షన్ రావాలి కదా నీకు? పెన్షన్ వస్తుందా? వస్తలేదు. మా అస్తు ట్రై చేసినా వాళ్ళ కాళ్ళు ఎవరి కాళ్ళు ఎవరి కాళ్ళు ముక్తి ఎవరు చేయకొచ్చి రాకొచ్చి పెన్షన్. ఏమన్నా భూమి ఉందా? లేదు. ఏముందా? ఓకే. మా భార్య ఎంత చేస్తుంది, బతుకుతా. ఏం పని చేస్తుందమ్మా? కూలి చేస్తుంది. కూలి చేస్తుంది, కూలి పని మీద బతుకుతుంది. మరి రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఈ పథకం లేదే మాకు, పథకం లేదన్న. గ్యాస్ కూడా మాఫైందా? కరెంట్ బిల్ ఒకటి మాఫీ అయింది, 500 కరెంట్ బిల్ 200 ఒకటి మాఫీ అయింది. అది లేదు మాకు. ఇట్లా మీలాంటి కాళ్ళు లేని వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తాము అది ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు కదనే? చెప్పిండు కానీ ఎవరు మాకు చేసేది దిక్కులేరు. ఎవరిని అడిగి కూడా చేపిస్తాం. ఇక నేను పోనీకి వెళ్ళి ఎక్కడ పోయి ఎవరిని అడగానికి వెళ్ళి చేపించుకున్నాం. ఇక ఇట్లా మీ అసొంటలో నచ్చితే అడిగితే మేము చెప్తాం, చేపిస్తాం. నీ పేరు ఏం పేరు? అశోక్. అశోక. ఎంతమంది ఉంటారు పిల్లలు నీకు? ఒక కొడుకు, ఒక బిడ్డ. చదువుకుంటారా? చదువుతున్నారు. మళ్ళకలకు ఇది నిరుద్యోగ వృత్తి వస్తుందా? అంటే అన్న అంటే రేవంత్ రెడ్డి చదువుకున్న వాళ్ళకు డిగ్రీ రాకొచ్చింది, వాళ్ళకు ఏం లేదు. ఇక మా పిల్లగాడు ఇంత పని చేస్తుండే, నేను వంట పని చేస్తాను, ఇంట్లోకి బయటికి తీసుకురండి, ఇంటికి. మీ అమ్మనా? అమ్మ. ఏమేకన్నా పెన్షన్ వస్తుందా? వస్తుంది, ఆమెకు వస్తుంది. సరే, పెన్షన్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరో చేస్తారన్న, అడ్డమైన కాళ్ళు మొక్కుతున్నాము, ఎవరైనా చేస్తే అప్పించి నన్ను ఇంత బతుకుతా అనుకోండి. ఎవరు సాయం లేదు మాకు. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ లీడర్లు వచ్చి మరి అడుగుతలేరా నీకు? లీడర్ ఓటేసేటప్పుడు నువ్వు నాకేం అది చేపిస్తా, ఇది ఇంటి దగ్గర ఉన్న లీడరే 24 గంటలు ప్రతిదానికి సహాయపడతాం. నేను చేపిస్తా కానీ, నువ్వు కోయి చేపిస్తా కానీ అంటున్నాడు కానీ చేపిస్తలేడా? వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడే చేపిస్తాం మేము. మాకు ఓటేయండి, చేపిస్తామాట. ఓటేసిన తెల్లారి నీవెవడో నేను ఎవరిని అంతే. ఓకే, రైట్.
అమ్మ నీ పేరేం పేరు తల్లి? మానేమ్మ. మానమ్మ. నీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తున్నది బిడ్డ. ఎంత వస్తుంది? 2 ఏళ్ళు. ఉమ్. 2 ఏళ్ళు వస్తాయి. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? ఏమో ఎంత ఇస్తాను, మేము ఇంట్లో పడ్డాం, మాకు ఏం ఎరక. 4,000 ఇస్తాడు. 4 ఏళ్ళు ఇస్తాన్నాడు బిడ్డ, 4 ఏళ్ళు ఇస్తాన్నాడు, 4 ఏళ్ళు ఇస్తాన్నాడు. కానీ వాడు ఇయ్యలే, వీడు ఇయ్యలే 4 ఏళ్ళు. ఎవడు ఇయ్యలే, మా బతుకు చూడు. కేసీఆర్ ఇచ్చినవి 2,000 ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినాయి 2 ఏళ్ళు ఉన్నాయి. అతను కడుపు చల్లకుండా అతను ఇచ్చినాయి 2 ఏళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినవి. మరి నీకు రేషన్ కార్డు ఉందా? ఉన్నదేమ్మా. బియ్యం వస్తున్నాయా? వస్తాయి. ఓకే. మళ్ళా నీకు ఇంకా ఇప్పుడు కరెంటు బిల్లు మాపైందా? కరెంటు నాకు ఇల్లేలే, గిన్నెలు ఉంటా. కొడుకు దగ్గర ఉంటావు, ఇల్లు లేదు. మరి నీ మనమరాలకు 2,500 రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఇచ్చి ఎవరికి వెళ్ళైనా మనమరాలకి వెళ్ళైనా మనమనికి వెళ్ళే ఎవరికి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి. మాకు గిట్లా అయినాము, మా పిల్లగానికి బతుకు ఎట్లా అయింది. నా కొడుకు కోసానికి నా మనమడు కూడా పనికి బాకారాయండి. చదవక ఎత్తుకు రావాలి, దించాలి, ఎత్తుకపోవాలి. ఆయనకి కూడా ఏం పని లేదు. మా బతుకు ఎట్లా అడక తినే బతుకున్నది. మేము ఎట్లా బతుకుతున్నాం మాకు దేవునికి ఎరక. దరఖాస్తు పెట్టుకున్నావా మరి ఇల్లు గురించి? కానీ నాకు ఇల్లొద్దు, ఏమొద్దు బిడ్డ, నేను రేపు చచ్చేదా. కొడుకు గురించి నాకు లేదా? పెట్టలేదేమ్మా, ఒక చుట్టూ మాట్లాడ. మేము ఆడపోయి దరఖాస్తు పెట్టి అవి రాదు, మేము ఆడికి పోలే. మేము ఇంటికి వెళ్ళి బయటికి పోకూడదు. ఈ రోడ్ ఎక్కడానికి మాకు చేత కాదు. 6 గ్యారంటీల ఫామ్ నింపించారా లేదా? నింపించారా?